హలో, వెల్కమ్ టు ఏ ట్రేడింగ్ అకాడమీ. సో ఈరోజు మనం ఒక ట్రేడ్ ప్లాన్ చేశామండి ఇన్ నిఫ్టీ. ఓకే, సో నేను ట్రేడ్ ఎలా ప్లాన్ చేశాను, మన అసలు ఓవరాల్ అనాలిసిస్ ఎలా ఉంది అని చెప్పేసి మనం ఈరోజు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, సో మన ప్రీవియస్ డే వచ్చేసి స్ట్రాంగ్ బయింగ్ కనిపించిందండి. ఓకే, బయింగ్ తర్వాత ఈరోజు మన ఫస్ట్ క్యాండిల్ వచ్చేసి మనకి డోజీ కనిపించింది. ఓకే, డోజీ కనిపించిన తర్వాత దాని నెక్స్ట్ ఒక 20 minutes వరకు సెల్లింగ్ కనిపించింది. సెల్లింగ్ కనిపించిన తర్వాత మీరు గమనిస్తే 940కి స్ట్రాంగ్ బయింగ్ కనిపించింది. నాకు స్ట్రాంగ్ బయింగ్ కనిపించగానే నేను ఏమనుకున్నాను, ఒక బయింగ్ ప్లాన్ చేద్దాం అనుకున్నాను. బట్ ద థింగ్ ఈజ్, మనకి స్వింగ్ ఉంది కదా, ఈ స్వింగ్ హై, ఈ స్వింగ్లో మనం చూసుకుంటే మనకి ఈ క్యాండిల్ స్ట్రాంగ్ సెల్లింగ్ వచ్చింది. సెల్లింగ్ వచ్చిన తర్వాత మనకి 50% ఈ స్వింగ్లో మనకి ఆల్రెడీ కరెక్షన్ వచ్చేసింది. అండ్ దిస్ ఈజ్ ద స్ట్రాంగ్ సెల్లింగ్ క్యాండిల్, అంటే ఇట్ మీన్స్ ఇంకా సెల్లింగ్ ఉండే ఛాన్స్ ఉందని చెప్పేసి నేను ఎక్స్పెక్ట్ చేసిన. సో నేను మళ్ళీ ట్రేడ్ ఏం ప్లాన్ చేయలేదు, బయింగ్ సైడ్ ట్రేడ్ ప్లాన్ చేయలేదు. సో నేను వెయిట్ చేశాను, మనకి ఇక్కడ నుంచి రివర్సల్ వస్తే మనం బయింగ్ తీసుకుందాము, ఆర్ఎల్స్ మన డేలో బ్రేక్ అయితే మనం సెల్లింగ్ తీసుకుందాం అనుకున్నాను. ఆల్మోస్ట్ మనం అనుకున్నట్టే మనకి డేలో బ్రేక్ అయింది. డేలో బ్రేక్ అవ్వగానే ఒక చిన్న కరెక్షన్ చూశాను. కరెక్షన్ చూసిన తర్వాత ఈ క్యాండిల్ కానీ ఈ బయింగ్ క్యాండిల్ అండి, ఈ బయింగ్ క్యాండిల్ ద నెక్స్ట్ క్యాండిల్ సెల్లింగ్ వచ్చింది. ఇక్కడ బయింగ్ ఎంత ఉందో ఈక్వల్గా సెల్లింగ్ వచ్చింది. సో ఇట్ మీన్స్ దిస్ అ ప్రాపర్ రెసిస్టెన్స్ ఏరియా అండ్ ఇక్కడ నుంచి మనం సెల్లింగ్ చూసే ఛాన్స్ ఉందని ఎక్స్పెక్ట్ చేశాను. సో నేను ఇక్కడ ఏం చేశాను, ద నెక్స్ట్ క్యాండిల్ నేను ట్రేడ్ ప్లాన్ చేశాను. 25 points ఆల్మోస్ట్ ఎస్ఎల్ పెట్టుకొని నేను ఒక 80 points టార్గెట్ పెట్టుకున్నాను. ఎందుకంటే మీరు గమనిస్తే ఈ ఏరియా ఉంది కదా, ఈ క్యాండిల్లో నేను టార్గెట్ ఎక్స్పెక్ట్ చేశాను అన్నమాట. ఓకే, సో మనకి ఆల్మోస్ట్ 30 minutes మనకి క్యాప్చర్ అయిపోయింది. 30 minutes మన ట్రేడ్లో ఉన్నాం కదా, అప్పుడే క్యాప్చర్ అయిపోయింది. బట్ నేను ఇంకా ట్రేడ్లో ఉన్నాను బికాస్ మనము ఈరోజు యాజ్ పర్ మై అనాలిసిస్ నాకు ఈరోజు 40 to 50 points ఈజీగా వస్తుందని ఎక్స్పెక్ట్ చేశాను. ఓకేనా, బట్ దాని నెక్స్ట్ క్యాండిల్ రివర్సల్ అయింది. 30 points రాగానే ఏం చేశాను, నేను ఆఫ్ క్వాంటిటీ ఎగ్జిట్ అయిపోయాను. అంటే 150 క్వాంటిటీ తీసుకున్నాను, అలా 75 క్వాంటిటీ నేను ఎగ్జిట్ అయిపోయి నేను వెయిట్ చేస్తే మనకి ఇది ఫుల్ రివర్సల్ వచ్చింది. రివర్సల్ తర్వాత చాలాసేపు కన్సల్టేట్ అయింది. ఆల్మోస్ట్ 1 hour 45 minutes వరకు వెయిట్ చేశాను. దాని తర్వాత ఒక స్ట్రాంగ్ బయింగ్ కనిపించింది. ఈ బయింగ్ క్యాండిల్ కనిపించగానే నేను ట్రేడ్ మొత్తం ఎగ్జిట్ అయిపోయాను. ఓకేనా, ట్రేడ్ మొత్తం ఎగ్జిట్ అయిపోయిన తర్వాత నాకు ఆల్మోస్ట్ ఎంత అంటే 28 points నేను క్యాప్చర్ చేశాను. అంటే ఇక్కడ నేను ఆఫ్ క్వాంటిటీ ఇక్కడ ఎగ్జిట్ అయ్యాను కదా, ఇక్కడ నేను ఎగ్జిట్ అయింది సమ్ 40 pointsలో నేను ఎగ్జిట్ అయ్యాను. ఓకేనా, 40 pointsలో ఆఫ్ క్వాంటిటీ ఎగ్జిట్ అయ్యాను. తర్వాత ఇక్కడ ఈ లెవెల్ ఎగ్జిట్ అయినప్పుడు అది క్యాల్కులేట్ అయ్యి ఆల్మోస్ట్ నాకు 28 points ప్రాఫిట్ వచ్చింది. ఓకేనా, ఓకే అండి. చూడండి ఇక్కడ మళ్ళీ ఈ ఏరియా రెసిస్టెన్స్ ఏరియా అని చెప్పాను కదా, సో మళ్ళీ ఇదే ఏరియా నుంచి రివర్సల్ వస్తుంది. మళ్ళీ మనం ఇప్పుడు తీసుకోవచ్చు, ఒక ట్రేడ్ తీసుకోవచ్చు. ఓకేనా, ఈ ఏరియా టార్గెట్ పెట్టుకొని. ఓకే అండి, సో నాకు ఇంత కన్సల్టేట్ అయింది. మనం ఇంకా ఆప్షన్ బయింగ్లో ఉన్నాము, మనం ఆల్మోస్ట్ 1 hour 40 minutes ఉన్నాం కాబట్టి మనం ఎగ్జిట్ అవ్వడం బెటర్. అండ్ దిస్ ఆల్సో నాట్ ఏ గుడ్ క్యాండిల్, ఎందుకంటే రివర్సల్ వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. సో అందుకోసమని నేను ఎగ్జిట్ అయిపోయాను. ఓకే అండి, మనం ట్రేడ్ ప్లాన్ చూద్దాం ఇక్కడ. సో నేను నిఫ్టీలో ట్రేడ్ ప్లాన్ చేశాను. 19 December ఎక్స్పైరీ, 24,650 ఈజ్ స్ట్రైక్ ప్రైస్. అండ్ పుట్ సైడ్ నేను ట్రేడ్ ప్లాన్ చేశాను. మన బయింగ్ ప్రైస్ వచ్చేసి 161 rupees అండ్ మై బడ్జెట్ ఈజ్ 24,187. అండ్ ఎగ్జిట్ అయింది 189 ఎగ్జిట్ అయ్యాను. ఓకేనా, నా ప్రాఫిట్ వచ్చేసి 4,256 rupees. ఓకే అండి, సపోజ్ నాకు మ్యాక్స్ టు మ్యాక్స్ 40 to 50 points వస్తే ఇట్ విల్ బీ హెల్ప్ఫుల్ అనుకున్నాను.
బట్ ఏం చేస్తాం, మనకి ట్రేడ్ కన్సల్టేట్ అయింది కాబట్టి మనం 28 పాయింట్స్లో మనం ఎగ్జిట్ అయిపోయాను. ఓకే అండి, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో అండ్ ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇఫ్ ఈ వీడియో మీ ఫ్రెండ్స్కి ఆర్ రిలేటివ్స్కి యూజ్ అవుతుంది అనుకుంటే ప్లీజ్ షేర్ దిస్ వీడియో టు దెమ్. థ్యాంక్ యూ సో మచ్.